ఏంది చూస్తున్నారు? చాక్లెట్ పుడ్డింగ్ చేద్దాం పాండి. ఈ డెజర్ట్ కోసం ఫస్ట్ అయితే మనకి సగం కప్పు పాలు కావాలి. 1 స్పూన్ కోకో పౌడర్, 3 స్పూన్స్ మొక్కజొన్న పిండి తీసుకొని ఇట్లా మంచి మిక్స్ కావాలి. మిక్స్ అయిన తర్వాత స్టవ్ వెలిగించుకొని మళ్ళీ ఒక గిన్నెలో ఒక కప్పు పాలు, 1 స్పూన్ షుగర్ తీసుకొని బాయిల్ అయ్యే వరకు ఇట్లా మిక్స్ చేయండి. పాలు బాయిల్ అయిన తర్వాత ఇందాక మిక్స్ చేసుకున్న క్రీమ్ ఉంది కదా, అది మళ్ళీ ఇందులో పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఇట్లా థిక్ పేస్ట్ వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ పేస్ట్ ని మంచి ఒక గిన్నెలో వేసుకొని ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి నీట్గా. తర్వాత దాన్ని మూత మూసి ఫ్రిడ్జ్లో మాత్రం ఒక 4 to 5 hours పెట్టుకోవాలి. అంతలోపు నేను పండుకొని కూడా లేచిన. నేనైతే 5 hours పెట్టిన ఫ్రిడ్జ్లో. సో నా చాక్లెట్ పుడ్డింగ్ అయితే రెడీ అయిపోయింది. దాని మీద కొంచెం కోకో పౌడర్ ఇట్లా చల్లుకొని పీసెస్ కట్ చేసుకొని తింటే ఉంది మామ, క్రేజీ ఉండే టేస్ట్ మాత్రము. ఇట్లా స్మూత్ గా జెల్లీ టైప్ ఉంది. ఇంత టేస్టీ డెజర్ట్ ఓన్లీ 3 ingredients తో అంటే క్రేజీ కదా. మీరు కూడా ట్రై చేసి కామెంట్లో చెప్పండి. అంటిల్ దెన్ బాయ్.